హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా అమ్మ స్టైల్లో మునక్కాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి 2, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4, ధనియాలు ఒక అర స్పూను, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి ముక్కలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఇది మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఏం కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 టొమాటోస్ తీసుకోవాలి. టొమాటోస్ మగ్గించేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోస్ మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, ఈవెన్ దోశ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం వేసే మసాలా అంత బాగుంటుంది అన్నమాట. సో మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మనం మసాలా వేసుకునేటప్పుడు వేసాం కాబట్టి కారం అంత ఎక్కువగా పట్టదు. ఒకేసారి పచ్చిమిర్చి వేయకుండా ఉట్టి కారమే వేసుకుంటే కలర్ మరి రెడ్ కలర్లో ఉంటుంది. అంత మసాలా కర్రీ టెక్స్చర్ రాదనమాట. అందుకే పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ నేను ఎప్పుడు హైదరాబాద్లో చేద్దాం అనుకున్నా కూడా నాకు కరెక్ట్ మునక్కాయలు దొరకవన్నమాట. అందుకే నెల్లూరు వచ్చిన తర్వాత చేయించుకుంటూ ఉంటాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, ఒక 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం మునక్కాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మునక్కాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసేయాలి. అప్పుడు మునక్కాయలు కూడా బాగా ఉడుకుతాయి అండ్ టెక్స్చర్ కూడా చాలా చాలా గట్టిగా వస్తుందన్నమాట. మసాలా టెక్స్చర్ చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దించబోయే ముందు కొత్తిమీర చల్లుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఎక్స్ట్రాగా పొడులేమి యాడ్ చేయలేదు, మనం వేసిన మసాలా పేస్ట్ ఒక్కటేనమాట దీనికి ఫ్లేవర్. ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో రోటీస్లోకి కూడా అంతే బాగుంటుంది. ఈ మునక్కాయ మసాలా కర్రీ అయితే బగారా రైస్, బిర్యానీస్లో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.